చెరువుల మరమ్మత్తు, కుంటల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు సాగు కష్టాలు తీరుతాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇందిరమ్మ చెరువుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంట కాలువల మరమ్మతులు, చెరువుల పునరుద్ధరణ పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ. నారాయణపురం, అనంతపురం, మొద్దులగూడెం, అచ్యుతాపురం గ్రామాల్లో ఇంది చెరువుబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమంలో భాగంగా నేనే ఒక శ్రీకారం చుట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులకి తూములు మరమ్మతులు కార్యక్రమం, అదేవిధంగా మనకి అలుగు కాలువల మరమ్మతులు కార్యక్రమం, అదేవిధంగా పంట కాలువల మరమ్మతుల కార్యక్రమానికి మరి నిధులు శాంక్షన్ చేసి, అదేవిధంగా ఎక్కడైనా చెక్ డ్యాములు గత వర్షాకాలం కారణంగా గతంలో అవి పూడిక ఉంటే అదేవిధంగా అప్రోచ్ ఉన్నటువంటి అవి కూడా కెనాల్స్ కనుక డ్యామేజ్ అయితే వాటికి కూడా మరి నిధులు కేటాయించి ఈరోజు వాటిని ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మరి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ మండలానికి 6,02,00,000 రూపాయలు ఈ మండలానికి ఈ సంవత్సరం ఇరిగేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతారం, అలానే రంగాపురం, అదేవిధంగా మొద్దులమడ, అదేవిధంగా ఆనుకున్నటువంటి చెరువుల్లో కెనాల్స్ అన్నిటి కూడా ఈరోజు మరమ్మతులో భాగంగా ఈరోజు నేను శాంక్షన్ చేశాను. అదేవిధంగా ఈరోజు మరి మొద్దులమడ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని నేను చూసినప్పుడు ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంది. మరి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన కూడా తప్పంతో కూడా ఈరోజు నేను మరి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా మరి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే పురాతన కాల టెంపుల్ కూడా సుమారు కాకతీయ కాలం నాటి ఉన్నటువంటి గుడి ఉందని చెప్పడం జరిగింది. అక్కడ నేను చెరువును సందర్శించిన తర్వాత పర్యాటక ప్రాంతానికి అనుకూలమైన ప్రాంతంగా ఉందని కూడా నేను గుర్తించడం జరిగింది. కాబట్టి త్వరలోనే రూపకల్పన చేసి ప్రభుత్వానికి సిఫార్సు ద్వారా ఇంకో టూరిజం ద్వారా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అది మొద్దులమడకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈరోజు నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి విచ్చేసినటువంటి రైతులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. గతంలో మీరందరూ అడిగారు, వర్షాకాలం లోపల మీరు మాకు పంట కాలువలు బాగు చేస్తారా, అదేవిధంగా అలుగు కాలువలు బాగు చేస్తారా, అదేవిధంగా చెక్ డ్యాములో మా మట్టి నిండినప్పుడు వాడిని బాగు చేస్తారా అనేది కూడా మీరందరూ ఆనాడు మీకు అడిగిన ప్రకారంగా ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ కూడా విన్నవిస్తామన్నా, వర్షాకాలం లోపటే 2 నెలల లోపటే పూర్తిగా మరమ్మతులు పూర్తి అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.